రోజు గోంగూర పప్పే కదా ఇంట్లో, గోంగూర పచ్చడే కదా, గోంగూర మటనే కదా, అది మన స్టేటస్. జోసఫ్ అవకాశాలున్నా ఇతరులది ఆశించకూడదు, చెయ్యకూడదు, తెలుసు వేయలేదు. కాబట్టి దేవుని పట్ల భయం ఉన్న వ్యక్తి, దేవుని పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి సోమరిగా ఉండడు. మొదటి సంగతి. దేవుని ఒక్క మాట అండు. రెండవ సంగతి, ఇతరులది ఆశించడు. మూడవ సంగతి, అవకాశాలున్నా ఇతరులది ఆశించడు అని చెప్పాను. నాలుగవ సంగతి, అవకాశాలున్నా పాపం చేయలేదు. ఇక్కడ ఈ మాట రాసుకోవచ్చే, అవకాశాలున్నా అమ్మాయిని ఆశించలేదు. సోమరిగా లేడు, దేవుని ఒక్క మాట లేదు, ఆస్తిని ఆశించలేదు, అమ్మాయిని ఆశించలేదు. లేకపోతే ఆవిడ పెద్దవాడు కాబట్టి అమ్మాయి అనే మాట మారితే ఆంటీ అనొచ్చు కదా, ఆంటీని ఆశించలేదు. ఎంత చక్కటి బ్రహ్మాండమైన అవకాశం అండి. ఆవిడే, మనోడేం అడగల, ఆవిడ వచ్చింది. మీరు చూడండి, ఈ మధ్య పేపర్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ వార్తలు వస్తూ ఉన్నాయి? భర్త భార్య సంబంధాల మధ్య మాట్లాడుతూ భార్య ఏం చేస్తుందంటే ఈ మధ్యకాలంలో పాత ప్రియుడు ఉంటాడు, వాడితో కలిసి భర్తను చంపేస్తుంది కదా. ఈ మధ్య బాహుబలి పోయిందంట. బాహుబలి పోయి భర్త బలి వచ్చేసింది. ఇంకా భర్త బలి. ఈ మధ్య పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ అనగానే భయపడుతున్నా తెలుసా. హనీమూన్కి వెళ్ళి ఏం చేస్తుందంటే భార్య కొండ మీద తోసేస్తా ఉంది. చక్కటి అవకాశం జోసఫ్కి. పోతీఫర్ భార్యతో కలిసి పోతీఫర్ని చంపేయచ్చు. పోతీఫర్ భార్యతో కలిసి పోతీఫర్ని చంపేయచ్చు. ఆవిడే మీద పడినా సరే ఏమన్నాడు తెలుసా? చూడు ఏమన్నాడు 39వ అధ్యాయము 9వ వచనం ఏమన్నాడు? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో నేను దినదినము ఆమె ఏసేపుతో మాట్లాడుచుండను కానీ ఆమెతో శయనించుటికైనను ఆమెతో నుండుటికైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఛాలెంజ్ ఏంటంటే మనకి అవకాశం లేకపోతే బాగానే ఉంటాం. ఇందా చెప్పాను కదా, ఇప్పుడు అవకాశం వచ్చింది. అవకాశం ఆవిడ రూపంలో వచ్చి మీద పడతా ఉన్నప్పుడు జోసఫ్ అన్నాడు, అమ్మా ఇంత ఘోరమైన దుష్కారం చేసి నా దేవుడికి వ్యతిరేకంగా పాపం ఎలా చేస్తాను? మీరు గమనించాల్సిన ఒక్క మాట ఏంటంటే ఇక్కడ పాపము దేవుడికి వ్యతిరేకంగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, పాపం దేవుడికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఆ సంగతి జోసఫ్కి బాగా అర్థమైంది. ఇందాక కయ్యూను హేబెల్ గురించి చెప్పాను కదండి. కయ్యూను హేబెల్ దగ్గర అర్థం కాదు ఏంటంటే కయ్యూనికి ఈ పాపము దేవుడికి వ్యతిరేకంగా జరుగుతుంది అని అర్థం కాలేదు. అందుకని తమ్ముని చంపేశాడు. జోసఫ్కి అర్థమైంది, ఈ చేయబోయే పాపం పోతీఫర్కి నాకు వ్యతిరేకంగా కాదు, నాకు దేవుడికి అన్నాడు. ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవుడికి వ్యతిరేకంగా పాపం ఎలా చేస్తాను?